వాట్ ఈస్ టాక్ బ్యాక్? మన ఫోన్లో మనకు తెలియకుండానే సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు ఏదో బై మిస్టేక్లో మనం టాక్ బ్యాక్ అనే ఒక ఆప్షన్ని క్లిక్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఈ టాక్ బ్యాక్ అనేది అసలు ఎందుకు ఎందుకు ఇచ్చారు ఆప్షన్ అని అంటే, లో విజన్ వాళ్ళకి కానివ్వండి, బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకు కానివ్వండి, ఈ టాక్ బ్యాక్ అనే ఆప్షన్ ఆన్ చేసినట్లయితే మన స్మార్ట్ ఫోన్ పై ఉన్నటువంటి స్క్రీన్పై ఏ ఆప్షన్ ఉందో అది మొత్తం రీడ్ చేస్తుందండి అది. అదేవిధంగా దీనికి ఆపరేటింగ్ కూడా వేరే సిస్టమ్ ఉంటుంది. మనం మామూలుగా ఫోన్ మామూలుగా ఉన్నప్పుడు యూజ్ చేసినట్లు ఉండదు. ఇది డబుల్ ఫింగర్తో యూజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు అది రీడ్ చేస్తుంది కదా, దానిపైన కూడా డబుల్ క్లిక్ చేస్తేనే అది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత కూడా అక్కడ ఏముందో అది రీడ్ చేసి మనకు వినిపిస్తుంది. కాబట్టి టాక్ బ్యాక్ అనే ఆప్షన్ డెఫ్ వాళ్ళకు కాకుండా లో విజన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే మనకు తెలియకుండానే కొన్నిసార్లు సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక పిల్లలకు ఇచ్చినప్పుడు కానివ్వండి, ఈ టాక్ బ్యాక్ అనే ఆప్షన్ అనేది ఆన్ కావడం జరుగుతుంది. అప్పుడు మనం దీన్ని మళ్ళీ ఆఫ్ చేయడం అంటే కొంచెం కష్టం, తెలియకపోతే మాత్రం కష్టం. దానికోసం అయితే మనం మామూలుగా చూసుకున్నట్లయితే మన స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. పూర్తిగా ఎండ్ వరకు దీన్ని మనం మామూలుగా ఇలా హ్యాండిల్ చేస్తాం. ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నా కానీ ఇలా సింపుల్ క్లిక్తో ఓపెన్ చేసేస్తాం. అలా కాకుండా మనకు టాక్ బ్యాక్ ఆన్ అయినప్పుడు మన స్క్రీన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కంట్రోల్ చేయాలి దీన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే దీన్ని టాక్ బ్యాక్ అనే ఆప్షన్ అయితే ఆన్ చేసి చూద్దాం ఒకసారి. నాకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెర్చ్లో కొడుతున్నాను కాబట్టి డైరెక్ట్ నాకు టాక్ బ్యాక్ అనేది రావడం జరిగింది. అయితే అందరికీ సెట్టింగ్స్లో ఇలా సెర్చ్ ఆప్షన్ అనేది మాత్రం ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం యాక్సెప్టబిలిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత టాక్ బ్యాక్ అనే ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఫోన్లో. అయితే ఇలా చూసుకున్నట్లయితే ఒక టాక్ బ్యాక్ ఆప్షన్ అనేది ఈ విధంగా ఉంది. దీన్ని ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. మనకు ఫస్టే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. ఫోన్ మనకి ఇంటిమేషన్ ఇస్తుంది. టాక్ బ్యాక్ యాక్షన్ ఆన్ అయితే ఏ విధంగా ఉంటుందనే ఆప్షన్ ఇస్తుంది. ఇప్పుడు మనకు టాక్ బ్యాక్ అనేది ఆన్ అయింది. చూసారు కదా, డబుల్ క్లిక్ చేయాలండి. Portrait, overview, home button, ఇప్పుడు మనం హోమ్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ స్క్రీన్ మీద మనకు ఏం కనబడుతుందో అది మాత్రం రీడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. folder, YouTube, actions, remove, move item, double tap to video MP3 converter. అది చెప్పడం జరుగుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే యాప్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి చూడండి. ఈ విధంగా మనం చూస్తే సింపుల్గా మనం ఆడినప్పుడు ఇలా సింగిల్ ఫింగర్తో వస్తుంది, కానీ ఇప్పుడు రావడం లేదు. దానికి డబుల్ ఫింగర్ మన 2 ఫింగర్స్ ఇలా పెట్టేసి ఇలా 2 ఫింగర్స్ పెట్టేసి ఆపరేట్ చేయాలి దాన్ని. ఓకే, ఇప్పుడు సెట్టింగ్ చూద్దాం. చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. డబుల్ ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది. సెర్చ్ చేస్తున్నాను. Talk back, end of field. Navigate up. Talk back. Navigate up. Talk back on. On switch. Tap okay. Tap back off. ఈ విధంగా మనం టాక్ బ్యాక్ అనేది ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. తెలిస్తే పర్వాలేదు, తెలియకుంటే మాత్రం వీడియో పూర్తిగా ఎండ్ అయ్యే వరకు చూసిన తర్వాత మాత్రమే ఆప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ.